నా పేరు పూజ్య. ఓకే. మా గురుగారి పేరు శ్రీ సుధీర్రావు మాస్టర్. అయితే నేను జయ స్వామి నమ శివాయ సాంగ్ కి డాన్స్ చేశాను. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం? హౌ డూ యూ ఫీల్ అబౌట్? ఓకే. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? డాన్సెస్లో అంటే మేము ఇంకా హైయర్ సెక్షన్స్కి రాలేదు. ఓకే. హైయర్ సెక్షన్స్ కొంచెం స్కిట్స్, ప్లేట్ డాన్సెస్ చేపిస్తాం. ఓకే. ఇంకా గురుగారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? గురుగారి గురించి చెప్పండి. ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు? గురుగారు కొద్దిగా సీరియస్గా ఉంటారు కాబట్టి మేము మంచిగా చేస్తాం. ఓకే. ఇప్పటికి ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు? ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? నేను 6 months అవుతుంది. ఓకే. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? 6th. ఓకే. ఇంకా మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్? మీరు ఏమవ్వాలండి పెద్ద? గుడ్ గుడ్, వెరీ గుడ్, సూపర్ సార్. ఓకే ప్రసాద్ బిఎస్ఆర్ ప్రసాద్. ఎస్ సార్. మా పాప ఇవాళ మొదటి ప్రదర్శన. యాక్చువల్లీ 1 సంవత్సరం క్రితము ఇక్కడికి అంటే వేరే ప్రోగ్రామ్ వచ్చినప్పుడు నేను పార్కింగ్ కోసం వచ్చినప్పుడు నేను అనుకున్నాను నా కూతురు ఎప్పుడైనా వచ్చి రవీంద్ర భారతిలో ప్రదర్శన చేయాలని చెప్పి అనుకున్నాను. అది ఈరోజు పూర్తయింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. అండ్ తను ఇంకా బెటర్ అవ్వాలని సుధీర్రావు మాస్టర్ గారు చాలా గొప్పవారు. ఆయన అసలు కూచిపూడి అంటేనే సుధీర్రావు గారు అంటేనే కూచిపూడి అన్నట్టు పేరు సంపాదించుకుని బెస్ట్, ది బెస్ట్. సీరియస్గా ఉంటారు డెఫినెట్లీ. అట్లా ఉంటేనే వస్తుంది. అండ్ ఈరోజు నా కూతురు ఇక్కడ ప్రదర్శన చేసింది. నేను దాన్ని చాలా హ్యాపీగా. పాప గారు డ్రీమ్ డాక్టర్ కావాలని చెప్పారు. ఆ లక్ష్యం, ఆ టాలెంట్ ఉంది అందులో. మీ సపోర్ట్ ఎంతవరకు? డెఫినెట్లీ అండి. తను ఏం కావాలంటే అది. కానీ డ్యాన్స్ అనేది కూడా మేము తను కావాలని దాంట్లో కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. మేము ఏదో వచ్చేసి ప్రదర్శన ఇచ్చేయడం కాదు, తను దాంట్లో ఇంకా బెటర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు ఉండొచ్చు, గోల్స్ ఉండొచ్చు వాళ్ళని. దాంతో పాటు ఇది ఒకటి. ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? డెఫినెట్లీ అండి. నేను చెప్తున్నా, నాకు అనుకున్నాను, నేను ఆ రోజు అనుకున్నాను, ఈ రోజు వచ్చి నాకు కూతురికి అవకాశం వచ్చింది. ఇంత అవకాశం ఇచ్చిన ఈ మా ఇక్కడ తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళకి ఏర్పాటు చేసినందుకు అండ్ సుధీర్రావు గారు మాస్టర్ వల్ల మేము వచ్చి ఇక్కడ ప్రదర్శన ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నేను బొంపల్లి సుధీర్రావు గారి రాణి. నేను ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ చేశాను ఈరోజు. ఒకటి 2 కృష్ణుడి పాటలు. ఓకే. యాక్చువల్లీ నేను నందనందన గోపాలం నారాయణ అనే పాటలు మీద చేశాను. అవి యాక్చువల్లీ కృష్ణుడి పాటలు. ఓకే. మా సార్ చాలా బాగా చెప్తాడు దాని గురించి. అది చాలా మంచి సాంగ్స్. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? ఏమేమి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? కూచిపూడి, భరతనాట్యం? కూచిపూడి నేర్చుకుంటున్నాను మేము. నేను 3rd స్టేజ్లో ఉన్నాను. 3rd స్టేజ్. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజెస్ కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? చాలా స్టేజెస్ చేస్తాం. మీరు మధ్య కాలేజీలో కూడా అయింది సేమ్ ప్రోగ్రామ్. ఓకే. చూడండి ఖచ్చితంగా లైవ్లో. ఓకే. ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండరీస్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం, హౌ డూ ఫీల్ అబౌట్? మీకు ఎలా అనిపించింది? సో హ్యాపీ. ఫైనల్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఫైనల్ పేడ్ ఆఫ్. ఓకే. ఓకే. ఇప్పటికి ఎన్ని అవార్డ్స్, ఎన్ని మెడల్స్ సాధించారు మీరు? 2-3 అవార్డ్స్. లైక్ ఓన్లీ కాంపిటీషన్స్కి అప్పుడు వెళ్ళినప్పుడు అంతగానో ఓకే. కానీ నాకు ఫస్ట్ టైం కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు 2nd ప్రైజ్ వచ్చింది తెలంగాణ. ఓకే. ఎడ్యుకేషన్ ఎక్కడికి వచ్చింది మీది? ఏం చదువుతున్నా ప్రస్తుతం? నేను 7th క్లాస్ చదువుతున్నా, ఢిల్లీ పబ్లిక్. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేయడం జరిగిందా? స్కూల్లో కూడా ఏదైనా అవార్డ్స్? ఓకే. ఇంకా మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్? మీరు పెద్దగా ఏమి అవ్వాలనుకుంటున్నారు? నాకు డాన్సర్ అవ్వాలని అనిపిస్తుంది. సో స్టడీస్ వైజ్లో ఐ వాంట్ బికమ్ ఎ డాక్టర్. గుడ్ గుడ్. ఓకే. రవీంద్ర భారతి ఒక మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది మాలాంటి కళాకారులకి. అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్. మా పాప ఇక్కడ పర్ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ 2nd time షీస్ పర్ఫార్మింగ్. ఓకే. అండ్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ రవీంద్ర భారతి.